హాయ్ అండి, మీ బుజ్జి వరలక్ష్మి. కార్తీక పురాణం 20వ అధ్యాయం అలాగే 21వ అధ్యాయం కూడా ఇందులోనే ఈ వీడియోలోనే పెడుతున్నానండి. 20వ అధ్యాయం కార్తీక పురాణం. పురంజయుడు దురాచారుడు ఒకట. జనక మహారాజు చాతుర్మాస వ్రత ప్రభావం వినిన పిమ్మట వశిష్ఠునితో, గురువర్య, కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినవలయుననడి కోరిక కలుగుచున్నది. ఈ వ్రత మహత్యమునది ఇంకనూ విశేషములు గలవా అని సంశయము కూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థనిగా చేయుడనెను. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో, ఓ రాజా, కార్తీక మహత్యము గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు. దానిని వివరించేదను, ఆలకించుమని ఆ కథా విధానమును ఇట్లు వివరించిరి. పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి, ఓ అత్రిముని, నీవు విష్ణువు అంశయందు పుట్టినావు. కార్తీక మాస మహత్యమును నీకు అమూలాగ్రముగా తెలియను కాన దానిని నాకు వివరింపమని కోరెను. అంత అత్రి మహాముని, కుంభసంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది. కార్తీక మాసముతో సమానమగు మాసము, వేదముతో సమానమగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణ కంటే వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము. ఇందుకు ఒక ఇతిహాసము వినుము. త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపురాజు అయోధ్యానగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడే న్యాయముగా రాజ్యపాలన చేసెను. ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను. అట్లుండ కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాస చేతను రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై, దుష్టబుద్ధి గలవాడై, దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమలోభి అయి చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు, దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనములో సగము వాటా తీసుకొనుచు ప్రజలను బేతావహులను చేయుచుండెను. ఇటులో కొంతకాలము జరుగుగా అతని ద్రౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను. ఈ వార్త కాంబోజ, టెంకన, కొంకణ, కళింగాది రాజుల చెవుల పడినది. వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజరాజును నాయకునిగా చేసుకుని రథ గజ తురగ పదాది సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్యానగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి. అయోధ్యానగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకొనిన పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను. అయినను ఎదుటిపక్షము వారు అధిక బలాన్వితులుగా నుండుటయు, తాను బలహీనుడిగా నుండుటయు విచారించి ఏమాత్రమూ భీతి చెందక శస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను హురుకొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధసన్నద్ధుడై వారిని ఎదుర్కొని బేరీ మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించినట్లు హోంకరించి శత్రు సైన్యములపై పడెను. వింశాధ్యాయము 20వ రోజు పారాయణము సమాప్తము. 21వ అధ్యాయము. పురంజయుడు కార్తీక ప్రభావము నెరుంగుట. ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగినది. ఆ యుద్ధములో రధికుడు రధికునితోనూ, అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ, గజ సైనికునితోనూ, పదాతులు పదాతి సైనికులతోనూ, మల్లులు మల్లయుద్ధ నిపుణులతోనూ, ఖడ్గ గద బాణ పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండోరుల ఢీకొనుచు హూంకరించుచు సింహనాదములు చేసుకొనుచు సోరత్వ వీరత్వములను చూసుకొనుచు బేరీదుందుబులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయకాంక్షులై పోరాడిరి. ఆ రణభూమి రెండు చూసినను విరిగిన రథపు గుట్టలు, తెగిన మొండెములు, తొడలు, తలలు, చేతులు ఆహాకారములతో దినావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వలె పడి ఉన్న ఏనుగుల గుర్రముల కళేబరాల దృశ్యములే. ఆ మహాయుద్ధమున వీరత్వమును చూసి చచ్చిపోయిన ప్రాణులను తీసుకెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానుపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది. కాంబోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయెను. అయినను 3 అక్షోహీణులన్న పురంజయుని సైన్యములనెల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగెను. దానితో పురంజయుడు రహస్య మార్గంన శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు.
పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి, రాజా, మున్నొకసారి నీ వద్దకు వచ్చింది. నీవు ధర్మాన్ని తెప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైనా నువ్వు సన్మార్గుడవై ఉండమని హెచ్చరించి తిని. అప్పుడు నా మాటలు ఆలలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనవై ఉన్నందుననే యుద్ధము ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి. ఇప్పటికైనా నా మాటలు ఆలకింపము. జయాలు దైవాధీనములని ఎరింగుయు. నీవు చింతతో కుంగిపోవట ఎలా? శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలెనన్న తలంపు కలదేని నా హితోపదేశమును ఆలకింపము. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రంలో కూడిన పౌర్ణమిగాన స్నాన జపాది భగవన్నామస్మరణము చేయుచు నాట్యము చేయము. ఇట్లొనచ్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతేకాదు, శ్రీమన్నారాయణ సేవించడం వలన శ్రీహరి మిక్కిలి సంతోషమంది. నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించను. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సావాసము చేయుట చేత కదా నీకు అపజయము కలిగినది. గాన లెమ్ము, శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినట్లు చేయుమని హితోపదేశము చేసెను. అపవిత్ర పవిత్రో వా నానావస్థాం గతోపి వా యః స్మరేత్ పుండరీకాశం సబాహ్యాభ్యంతర శుచి. ఏక విద్యాంసాయము 21వ రోజు పారాయణము సమాప్తము. శ్రీ కార్తీక దామోదర